హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు తొలిసారిగా డైరెక్ట్గా పొలిటికల్ కామెంట్స్ చేశారు. ఆయన ఫస్ట్ టైం ఒక కుల సంఘం మీటింగ్కి హాజరై, కమ్మ సంఘం మీటింగ్కి హాజరై, అక్కడ జగన్ లాంటి వ్యక్తి మరొకసారి సీఎం కాకుండా చేయడానికి మనంతా ఐక్యంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. ఇంతకీ ఈ వ్యాఖ్యల యొక్క అర్థాన్ని మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి కామెంట్స్ అది రాజకీయంగా రకరకాలుగా చర్చ జరుగుతూ ఉంది. ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది? ఇక్కడ కార్తీక్, ఏబి వెంకటేశ్వర గారు ఒక నాకు తెలిసి ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఓకే. ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, ఆయన గవర్నమెంట్ మీద, రాజ్యాంగం మీద, చట్టాల మీద అతనుకున్న అవగాహన చాలామంది ఐపీఎస్లు కూడా ఉండకపోవచ్చు. అంతటి అవగాహన కలిగిన వ్యక్తి, పరిపాలన గురించి అవగాహన ఉన్న వ్యక్తి, సిస్టమ్స్ అంటే మంత్రులు ఎలా ఉండాలి, ముఖ్యమంత్రులు ఎలా ఉండాలి, ప్రధానమంత్రులు ఎలా ఉండాలి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండాలి అని బాగా తెలిసిన వ్యక్తి. ఆయన రైతు కుటుంబం నుంచి ఎదిగాడు. రైతు కుటుంబం నుంచి వచ్చాడు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఫస్ట్ పోలీస్ శాఖ నుంచే మొదలుపెట్టారు. క్యాస్ట్ టార్గెట్ చేసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఐపీఎస్లు కానివ్వండి, ఇతరత్ర సిఐ పోస్టులో ఉన్న వాళ్ళు కానివ్వండి, డిఎస్పీలుగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ ఏం చేశారంటే ఒక లూప్ లైన్లో వేసేశారు. ఎక్కడో కొంతమందిని పక్కన పెట్టేశారు, కొంతమందిని ఏదో ప్రాధాన్యత లేని ఏరియాస్కు తూతుమంత్రంగా అక్కడ వేసేసి నడిపించారు. అట్లాగే ప్రతిదానికి ఏం చేసేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇప్పుడు అమరావతి రాజధాని సంబంధించి వస్తూనే అది కమరావతి, అది కమ్మోళ్ళది, వాళ్ళు కమ్మోళ్ళ కోసమే కట్టుకున్నారు అని అప్పట్లో ప్రచారం చేశారు. గట్టిగా చేశారు. బాగుంది. తర్వాత కరోనా వచ్చింది. కరోనా వస్తానే కరోనాకు సంబంధించిన దాన్ని, ఆ వ్యాధిని చూపిస్తూ ఇది కమరోనా, కమ్మరోనా, దానికి దీనికి సంబంధం ఏంటి సార్? అంటే అలాంటి వైరస్ లాంటి సామాజిక వర్గం అని చెప్పడానికి. ఓకే 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 కరోనా ఎంతటి భయంకరమైన వైరస్, కమ్మ సామాజిక వర్గం కూడా అలాంటి వైరస్ అని చెప్పడానికి కమ్మరోనా అని అది ప్రచారం చేశారు. ఒక మాట నాకు చెప్పండి సార్, మీరు ఛానల్గా రాజకీయాలు చూస్తూ ఉంటారు, సీనియర్ జర్నలిస్ట్గా, చాలామంది ముఖ్యమంత్రిని చూస్తుంటారు. ఇట్లా క్యాస్ట్ టార్గెట్గా నడిచిన పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసారా? ఎవరు ఇంతవరకు లేరు. మనకు క్యాస్ట్ టార్గెట్గా చూసిన వ్యక్తులు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళేవాడు. అప్పట్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్టీ రామారావు గారి హవా టైంలో కూడా లౌక్యంగా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అక్కడ రాజకీయ పరంగా ఈ కూడికలు, తీసివేతలు, ఇవన్నీ ఉండేటి. కానీ టార్గెట్ గా ఒక కులాన్ని హింసించి వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసేయడానికో, లేకపోతే వాళ్ళ సినిమాలను దెబ్బతీసేయడానికో ఒక టార్గెట్, ఒక కులం టార్గెట్ గా జరిగిన పరిపాలనను, గత ప్రభుత్వ పరిపాలనను మనం చెప్పుకోవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన ఉండి చేశాడా, లేకపోతే అసలు కమ్మ కులాన్నే అంతం చేసేయడానికి ప్రయత్నం చేశాడా అంటే అది మామూలుగా ఇంగ్లీష్ సినిమాలలో మనం చూస్తుంటాం. ఒక జాతిని ఒక జాతి పోయి చంపేస్తుంటుంది. అదే యుద్ధాలు ఇవన్నీ చేసి ఒక జాతిని తమ కట్టు లేకుండా తొలగించుకుంటుంది. అట్లా ఏమన్నా ప్రయత్నాలు చేశాడా కమ్మ సామాజిక వర్గం మీద అనేది ఆలోచించాలి. నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్ అప్పట్లో అది అయిపోయిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్కు అధికారిగా ఉన్నాడు. ఆయన తీసుకున్న ఒక నిర్ణయం, కరోనా వల్ల ఆ ఎన్నికలను ఏవైతే వాయిదా వేశాడో అప్పుడు ఇమ్మీడియట్గా ఆయన్ను, నువ్వు కమ్మోడు కాబట్టి మీ చంద్రబాబు నాయుడుకు బెనిఫిట్ చేయడానికో ఇంకోరు చేయడానికో ఈ విధంగా వాయిదా వేసామని అప్పుడు ఆయన మీద టార్గెట్ చేశారు. తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చేసి హైదరాబాద్కు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా అతన్ని టార్గెట్గా కొంతమంది పోలీస్ టీమును వెంబడించేవాళ్ళు. పోలీస్ టీముల్లో ప్రైవేటు గూండాలు కూడా ఉండేవాళ్ళు సఫారీ సూట్లు వేసుకొని. ఓకే ఓకే నిమ్మగడ్డ, హైదరాబాద్లో నిమ్మగడ్డ ఇంటి దగ్గరే నిఘా ఉండేది. పోలీసులు ప్లస్ అన్అఫిషియల్ సఫారీ సూట్లు రౌడీలు.
అంటే నిమ్మగడ్డ కలిపి సెక్యూరిటీ సఫారీ డ్రెస్ వేసుకుంటే మనం సివిల్ డ్రెస్ లో పోలీసులు అనుకుంటాం. అవునవును. సివిల్ డ్రెస్ లో ఇప్పుడు రఘురామ్ గారి కేసు ఇష్యూలో కూడా బయట నుంచి వచ్చి ఎవరో కొట్టిపోతుంటారు ముసుగులు వేసుకొని. అట్లాగే పట్టాభిని కూడా పట్టాభి అక్కడ వస్తే కరెంటు తీసేస్తాను, ఎవరో నలుగురు వ్యక్తులు వచ్చేసి దెబ్బ కొట్టేసేస్తారు, మళ్ళీ కరెంట్ వచ్చేసే టైంకి ఉండరు, ఏదో సినిమాలో చూపిస్తారు. ఆ విధంగా అట్లా చేశారు. చేసి ఆయన్ను వెంబడించారు. ఇక్కడ ఇదే రమేష్ కుమార్ గారిని ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం పోతున్నాడు, ఆయన వెనకల్లే వీళ్ళు వెహికల్స్ వెళ్ళేటి. అట్లా ఆయన్ను ఏ హోటల్కి వెళ్ళినా, ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా అక్కడే నిఘా ఉండేది. ఎంతసేపు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, అట్లా వేధించారు ఆయన. ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎన్ని రకాలుగా వేధించారో ఉద్యోగం ఇవ్వకుండా, అవన్నీ మనం చూసాం. అతను కమ్మల్నే టార్గెట్ చేశారా, ఇతర కులాలను కూడా టార్గెట్ చేశారు? ఇక్కడ దాంతో అది వస్తున్నా ఈ కమ్మ సామాజిక వర్గాన్ని చేసుకుంటూ వచ్చేసరికి మొదట్లో ఈ కమ్మ సామాజిక వర్గం కూడా ఏం చేసిందంటే, ఇటువంటి దాడి ఎప్పుడు చూడలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా, కమ్మ సామాజిక వర్గం కూడా ఇలాంటి దాడి చూడలా ఏ ప్రభుత్వం నుంచి. ఒక్కసారిగా ఆ సామాజిక వర్గం కూడా మొదట్లో భయపడిన మాట వాస్తవం. ఎందుకంటే గవర్నమెంట్ లేదు కదా. గవర్నమెంటే దాడి చేస్తే మన మీద మనం ఎవరికి చెప్పుకోవాలి? అవును. కొద్ది రోజులు ఒక 6 నెలల పాటు భయపడ్డారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ 6 నెలల టార్గెట్ అన్నింటినీ అందరినీ చేసుకుంటూ వచ్చారు. 6 నెలలు కొంచెం భయపడిన సామాజిక వర్గానికి కొంచెం ధైర్యం వచ్చింది. మనము భయపడితే కుదరదు, పోరాడాలి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కాపు సామాజిక వర్గాన్ని కూడా వేధింపులు గురి చేయడం మొదలుపెట్టాడు. అంటే చంద్రబాబు నాయుడు మీద కోపాన్ని కమ్మ మీద, పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపాన్ని కాపుల మీద. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నాడు, వస్తున్నాడు, తిరుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, సభలు పెడుతున్నాడు. దీంతో ఏం చేశాడు, ఈ జనసేనలో ఉన్న కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లను రాత్రులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కొట్టేవాళ్ళు. యాక్టివ్ లీడర్స్ ఉంటారు కదా నియోజకవర్గాల్లో, వాళ్ళని సైలెంట్గా సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు వచ్చి తీసుకెళ్ళి వాళ్లను డ్రాయర్లిప్పి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అవును. కొట్టి వదిలేసేవాళ్ళు. సుందరపు విజయ్ కుమారు ఇట్లా చాలా మంది ఉన్నారు. ఎట్లా, ఎందుకంటే వాళ్ళు బయటికి ఎందుకు చెప్పుకోలేదంటే, అది బయటికి చెప్పుకుంటే ఒక నాయకుడిగా అవమానం కాబట్టి. నిన్నే కొడతారు వాళ్ళు క్యాడర్లో ఆత్మస్థైర్యం, వాళ్ళు ధైర్యం చెప్పాలి. కానీ నేను ఇబ్బంది పడ్డానని చెప్తే గనక మనతో ఉండే క్యాడర్ కూడా డల్ అయిపోతుంది. కాబట్టి అవి ఎవరు చెప్పలే, కానీ అధినాయకుడికి మాత్రం చెప్తూ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే ఇది అయిపోయిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలుపెట్టారు. అవును, మీరు చూశారు మనం ఎస్సీ సామాజిక వర్గాన్ని. అవును. ఈ కొన్ని రాయలసీమ జిల్లాల్లో అయితే డాక్టర్ సుధాకర్ ఉదాహరణ ప్లస్ ఒంగోలుకు సంబంధించి పోలీసు, ఇది కరోనా టైంలో జరిగింది. ఒక అబ్బాయి ఉంది, రోడ్డు మీద పోలీసులు దాడి చేసి చనిపోయాడు. అట్లా చాలా ఉన్నాయి. ఎందుకు సార్, అనంతబాబు కూడా ఒక దళిత అనంతబాబుకు సంబంధించి ఇవి చంపారు. కొంతమందిని అయితే తుక్కు కొట్టేవాళ్ళు. అవును. అప్పటికి ఎస్సీ సామాజిక వర్గం ఏమనుకుందంటే, వైసీపీ అధికారంలోకి వచ్చినాక మా పార్టీ ఇది, అవును, మా పార్టీ ఇది అని వాళ్ళు స్వతంత్రంగా ధైర్యంగా పోయేసి ఒక ఎమ్మెల్యేని ప్రశ్నించేవాళ్ళు, ఒక అధికారిని పోయి ప్రశ్నించేవాళ్ళు, మాకు ఈ పని కావాలని కోరేవాళ్ళు. అప్పట్లో అక్కడ ఈ అగ్రవర్ణ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఏందిరా మీది అని చెప్పేసి కొట్టేవాళ్ళు వీళ్ళని. అవును. ఏమి అట్లా జరుగుతూ వచ్చాయి, కొన్ని బయటికి రాలేదు. అంటే కూడా సార్ ఒక చర్చ జరిగేది, అసలు వైసీపీ దళితులదా రెడ్డిస్దా, ఎవరిది డామినేషన్ అన్న చర్చ పెద్ద ఎత్తున జరిగి చాలా చోట్ల రెడ్డి సామాజిక వర్గం ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఎస్సీసీను తుక్కు రేగొట్టారు. అవును, ఎస్సీసీనే బయటికి రాలేదు. ఇదే ఎస్సీల చేత ప్రత్యర్థుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించేవాళ్ళు వీళ్ళు. అవును. ఉండవేలి శ్రీదేవి ఒక ఉదాహరణ, వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి కూడా కేసులు వీళ్ళ చేతి పెట్టించేవాళ్ళు. అంటే ఎస్సీలని ఎస్టీలని ప్రత్యర్థుల మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేదానికి ఉపయోగించారు చాలా మంది. అసలు పెద్ద విచిత్రం తెలుసా సార్, ఈ దేశంలో ఫస్ట్ టైం అనుకుంటా ఎస్టీ ఎస్టీల మీద ఎస్టీ ఎస్టీ కేసు పెట్టారు. అమరావతిలో ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంటే వాళ్ళు ఒక తప్పు చేసేటప్పుడు
ఆ తప్పును కూడా ఒక పద్ధతి ఏమన్నా చేయాలి కదా. అవును. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేటీ వేస్తే మళ్ళీ పరువు పోయింది ఆ కోర్టుకు పోయేసి. అవును. కోర్టుకు పోయితే అసలు కోర్టులో అయితే ఎన్ని అక్షింతలు పడ్డాయో. అవును. ఏ గవర్నమెంట్ కు అలాంటి కోర్టులు అన్ని అక్షింతలు వేసి ఉండవు. అవును. అట్లా సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ భయపెడుతూ వీళ్ళు ఏమనుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ అంతా నాది, అందరూ నా కంట్రోల్లో ఉండాలి, ఎవరు నన్ను ప్రశ్నించకూడదు అనే మూడులో మానసిక స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా పరిపాలన సాగింది. అట్లాగా ఒక కమ్మ సామాజిక వర్గాన్నే కాదు, కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు, ఎస్సీ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. ముఖ్యంగా ప్రముఖ ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన బడా వ్యాపారస్తులను పారిశ్రామికవేత్తలను కూడా టార్గెట్ చేశారు. వాళ్ళ ఆస్తులను రాయించుకున్నారు. ఉదాహరణ కాకినాడ పోర్టు, సీజ్ పోర్ట్, మైన్స్ కానివ్వండి, అట్లాగే విశాఖపట్నం నుంచి మన చిత్తూరు వరకు 22A కింద విలువైన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ బెదిరించి సెటిల్మెంట్లు చేసుకొని రాయించుకున్న వాళ్ళు కొంతమంది, పేమెంట్లు తీసుకొని మళ్ళీ 22A కేటగిరీలో నుంచి తీయించిన వాళ్ళు కొంతమందిని తీయించారు. అట్లా అంటే ప్రతి వ్యవస్థలోనూ ఒక కులమే కాదు, వ్యాపార రంగాన్ని ఎక్కడైతే డబ్బులు అయితే ఉన్నాయో అక్కడి నుంచి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చేశారు. అంటే ఇక్కడ వేధింపులకు ఏబి వెంకటేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం ఒకటే కాదు, వేధింపులకు గురైన సామాజిక వర్గాలు ఇంకా ఉన్నాయి. కాపులు వేధింపులు గురింపబడ్డారు. ఈరోజు కమ్మ కాపు సామాజిక వర్గాలు ఇంత పెద్ద ఎత్తున అందరూ ఏకమైనారంటే మీరు ఊహించుకోండి. అవును, సహజంగా కమ్మ కాపు కలవరు. మామూలుగా ఈ ఏరియాలో అయితే మన ఆంధ్ర సైడు అయితే కమ్మ కాపు సామాజిక వర్గాలకు కొంచెం గ్యాప్ ఉంటుంది. వంగవీటి రంగా దగ్గర నుంచి కొంచెం గ్యాప్ ఉంది. రాయలసీమ సైడు అంతగా ఉండదు. కానీ ఎందుకో రాయలసీమ నుంచి కూడా బలిజలు పవన్ కళ్యాణ్కి అందరూ సాలిడ్గా సపోర్ట్ చేశారు. కూటమికి గెలుపుకు రాయలసీమ నుంచి బలిజలంతా వచ్చారు, ఇటుపక్క నుంచి కాపులంతా. అవును, ఈస్ట్ వెస్ట్ లో అయితే ఈస్ట్ వెస్ట్ లో కమ్మ కాపు ఒకటే కొలువు అన్నట్టు కలిసిపోయి ఓట్లేశారు. దానికి మాత్రము వీళ్ళందరూ కలిసి కాపు కమ్మ సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మీరు. అవును, అంతేనా సార్? కమ్మ కాపీ కాదు, బీసీ కాపు కూడా అంత ఈజీగా కలవు అంటారు జనరల్ గా. అవును, కానీ అక్కడ కూడా బీసీలు కొద్దిగా టీడీపీ వైపు ఉంటారు అనుకుంటే, కాపులు జనసేన వైపు ఉంటారు. వీళ్ళు కూడా ఏమైందంటే అక్కడ ఈ 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ఇలాగైతే మనకు భవిష్యత్తు ఉండదురా, అది నీకు కానీ నాకు కానీ అనే ఆలోచనలు అన్ని సామాజిక వర్గాలు పడ్డాయి. అవును, అంటే సామాజిక ఏకీకరణ చేసిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు మనం. అప్పటికి ఏం చేశారంటే ఇమ్మీడియట్ గా అందరూ ఏకమయ్యి ఎక్కడెక్కడ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలు టికెట్లు, ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, 2 నెలల ముందే వచ్చిన వాళ్ళు ఉన్నారు. నెల ముందే వచ్చేసి ఇక్కడే 20 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టుకొని ఉండి అందరినీ ఏకం చేసుకొని పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓట్లు వేయించేసిన తర్వాత వెళ్ళిపోయారు. మా ఊరు అయితే ఇంట్లో ఉన్నాడు ఓటేయడానికే బద్ధకం. ఇక మన జనరేషన్ కానీ కసిగా ఓటే అంటే ఇక్కడ జరిగింది. ఇక్కడ మనం ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుతున్న విమర్శలు చేసే వాళ్లకు మనం చెప్తున్నాం ఏంటంటే, ఒక సామాజిక కమ్మదే కాదు సబ్జెక్ట్ ఇక్కడ. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు వీళ్ళందరూ వేధింపులకు గురిపడ్డ కులాలు. అవును, కాబట్టే మీకు 11 సీట్లు వచ్చాయి. అది ఆలోచించాలి. 11 సీట్లు ఎందుకు వచ్చాయని ఆలోచించాలి. కాబట్టి ఏ కులాన్ని టార్గెట్ చేస్తానో, కమ్మని చేస్తానో, కాపుని చేస్తానో కాదు, ఎవరైనా టార్గెట్ చేస్తే తిరగబడతారు. నీ టైం ఉన్నంత వరకే. ఈ రోజు అందరూ ఏకమై తిరగబడ్డారు. ఈరోజు అతను ఏం చెప్పాడు ఏబి వెంకటేశ్వర గారు? ఆయన రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకమని చెప్పలా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ఇలాంటి వాళ్ళు సీఎంలు కాకుండా మనం అడ్డుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సీఎం అయితే అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, జగన్మోహన్ సపోజ్ రెడ్డి పక్కన తీసేద్దాం, జగన్మోహన్ రెడ్డి ఒక కమ్మే ఉండొచ్చు, జగన్మోహన్ ఒక కాపు ఉండొచ్చు, కానీ ఏ కులమైనా ఏ కులస్తుడైనా జగన్మోహన్ అనే వ్యక్తి, జగన్ లాంటి వ్యక్తులు మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు సీఎంలు కాకూడదు, దాన్ని అడ్డుకోవాలని మాత్రమే చెప్పాడు. అది ఆయన అర్థం.
ఆయన ఇప్పుడు అట్లా చెప్పింది అనుకుంటే అర్థం అదే. సార్ జగన్ కి వ్యతిరేకంగా తిరగబడ్డ వాళ్ళు రెడ్డిస్ కూడా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చాలా మంది ఉన్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి భక్తులు వీళ్ళంతా విధానాలు, ఉమ్, యాటిట్యూడు, మన ప్రవర్తన, ఏమి గౌరవం లేకపోవడం, ఇవన్నీ అతనికి మైనస్ చేయగలే. అవును. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు చెప్పింది ఏంటంటే జగన్ స్థానంలో ఆ సీఎం కుర్చీలో కమ్మ గాని, కాపు గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని, బీసీ గాని ఎవరు ఉన్నా జగన్ లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఆ సీట్లో కూర్చోకూడదు. అలాంటి వ్యక్తులను మనం అడ్డుకోవాలని మాత్రమే ఆయన చెప్పిన సారాంశం. అంతేగాని జగన్ రెడ్డికి వ్యతిరేకమో, జగన్ రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకమో అని మనం అనుకోని అవసరం లేదు. ఏ కులస్తుడైనా అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఆ సీట్లలో కూర్చోకుండా మనం అడ్డుకోవాలని మాత్రమే చెప్పాడు. థ్యాంక్ యూ రవిత్ కుమార్ గారు. థ్యాంక్ యూ.